34 లక్షలు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నారు. మొత్తము 60 లక్షల మంది జనాలు ఎక్కడికక్కడ ఆగిపోయారు. మళ్ళా పురుషులకు కూడా ఉచితం అంట. వీళ్ళకి ఇచ్చే పైసలు 400 కోట్లు నెలకు ఈరా బాబు అంటే దానికి ఇచ్చే పరిస్థితి లేదు. 60 లక్షల మంది జనాలు నిన్న నానా తిప్పలు పడ్డారు. మొకాల నొప్పులు వచ్చి, నడుముల నొప్పులు వచ్చి, జీవితం అంతా దుర్భరమయ్యి రిటైర్ అయితే మేము మందులు తీసుకొని ఇంత ఇంట్లో కృష్ణారామ అనుకుంటా ఉంటామురా అంటే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చే మీ దగ్గర బడ్జెట్ లేదు. మీరు హఠాత్తుగా ఇట్లా సమ్మె చేయడం అనేది ఉచిత బస్సు పథకాన్ని నీరుగార్చడం అంట. మేలో వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. దున్నపోతు మీద వానబడ్డట్టుండే ఈ కాంగ్రెస్ వాళ్ళు దోచుకుంటానికి క్షణం తీరకలేదు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకునే దూరదృష్టి కానీ వీళ్ళకున్నదా? లేదు. ఆ పొన్నం ప్రభాకర్ ఎప్పుడు ఏదో పొయ్యిలో వేసిన మిరపకాయ లెక్క ఎగిరి పడతా ఉంటాడు. వచ్చిన 100 రోజులలో మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఇస్తాము, మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాము అని నంగనాచి కబుర్లన్నీ చెప్పారుగా. నిన్న చాలా మంది ఎండలలో నిలబడలేక, కూర్చోలేక, ఇంటికి పోలేక, విద్యార్థులు పరీక్షలు నడుస్తున్నాయి. ఇంత పీక్ టైంలో ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు ఏసీల కింద కూర్చొని ఎక్కడ లేని పొంకనాలు ఎందుకు కొడుతున్నారు? మీరు వాళ్ళతో మాట్లాడండి. ఇంకో 4 రోజుల్లో టైం అడగండి. జర బస్సు తిప్పుడు నాయన అని వాళ్ళని బతిలాడుర్రి. కార్మికులు వాళ్ళ మనసు మంచిది, వాళ్ళని అడిగితే వాళ్ళకి ఎంత నష్టం వచ్చినా జనం కోసం పనిచేస్తారు. కానీ మీకు అడిగే సంస్కారము, ఆ బుద్ధి, ఆ తెలివి ఉంటే ఈ వ్యవస్థ రాదు. గత 10 ఏళ్లలో ఎందుకు జరగలేవు సమ్మెలు? కనీసం మీరు ఏమన్నా చేయకపోయారు, మంచి చేయకపోయారు, ఉన్నదానన్నా కాపాడరు. ఇంకా నిన్న ఇది ఎక్కడి బస్సులు అక్కడే, మొత్తం ఎక్కడికక్కడ ఎన్ని బస్సులు ఆగిపోయినాయి నిన్న? మొత్తము 60 లక్షల మంది జనాలు నిన్న నానా తిప్పలు పడ్డారు. 1 కాదు 2 కాదు, 60 లక్షల జనాలు తెలంగాణ వ్యాప్తంగా 6000 బస్సులు. తెలంగాణలో హైదరాబాద్లోనే 3200 బస్సులు ఉంటే తెలంగాణ వ్యాప్తంగా 6000 బస్సులు. 26 లక్షలు హైదరాబాద్లో తిరుగుతుంటే మిగిలిన 34 లక్షలు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నారు. మొత్తము 60 లక్షల మంది జనాలు ఎక్కడికక్కడ ఆగిపోయారు. వీళ్ళేదో 800 మందిని కండక్టర్లను పెట్టినాము, 1000 మందిని బస్సులు తిప్పుతున్నాం అంటే ఒక్క కండక్టర్, ఒక్క బస్సు ఆడ మళ్ళా పురుషులకు కూడా ఉచితం అంట. అరే వీళ్ళకి ఇచ్చే పైసలు 400 కోట్లు నెలకు ఈరా బాబు అంటే దానికి ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు రిటైర్ అయ్యిర్రా బాబు, ఆ బ్రేకులు తొక్కి ఆ క్లచ్లు తొక్కి కాళ్ళ వాపులు వచ్చి, మొకాల నొప్పులు వచ్చి, నడుముల నొప్పులు వచ్చి, జీవితం అంతా దుర్భరమయ్యి రిటైర్ అయితే మాకు వచ్చేటివన్నీ ఇస్తే మేము మందులు తీసుకొని ఇంత ఇంట్లో కృష్ణారామ అనుకుంటా ఉంటామురా అంటే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చే మీ దగ్గర సోయి లేదు, సొత్తు లేదు, మీ దగ్గర బడ్జెట్ లేదు. అట్లాంటిది ఈరోజు తెలంగాణలో మేము ఇక ఆయన ఎవరు? పొన్నం ప్రభాకరు ఏం మాట్లాడుతున్నాడు ఈ విషయంలో? పొన్నం ప్రభాకరు మీరు సమ్మె మానేసి నా దగ్గరకు వస్తే చర్చలు చేస్తానన్నారు. మీరు హఠాత్తుగా ఇట్లా సమ్మె చేయడం అనేది ఉచిత బస్సు పథకాన్ని నీరుగార్చడం అంట. విపక్షాలకు ఆర్టీసీ కార్మికులందరూ కొమ్ముగాయడం అంట. సిగ్గు ఉండాలి మాటలు మాట్లాడితే. వీళ్ళు ఆర్టీసీ కార్మికులు 2025 మేలో, నవంబర్లో కూడా కాదు, మేలో 2025 మేలో వీళ్ళకు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఇదే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. మాది అపాయింటెడ్ డే క్రియేట్ అయిపోయింది 2023లోనే. అసెంబ్లీ మొత్తము మాకు తీర్మానించింది ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని పరిగణిస్తామని. అదే దాన్ని మీరు వచ్చిన 100 రోజులలో చేస్తామన్నారు. మీరు 2023లో ఎక్కిర్రు. 2023 నుంచి 100 రోజులు మార్చి నాటికి అయ్యేపోయినాయి. ఏప్రిల్ చూసిర్రు సరే చేస్తారని, ఏప్రిల్లో కూడా కాలేదు. మేలో వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. మేలో సమ్మె నోటీస్ ఇస్తే దున్నపోతు మీద వానబడ్డట్టుండే ఈ కాంగ్రెస్ వాళ్ళు దోచుకుంటానికే వాళ్ళకు క్షణం తీరకలేదు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకునే ఓపిక కానీ, ఆలోచన కానీ, దూరదృష్టి కానీ వీళ్ళకున్నదా? లేదు. ఆ పొన్నం ప్రభాకర్ ఎప్పుడు ఏదో పొయ్యిలో వేసిన మిరపకాయ లెక్క ఎగిరి పడతా ఉంటాడు. ఆ ఎగిరిపడే తప్ప వాని మీద ఈయన మీద రోజు ప్రచారం కోసం వాని మీద వాగుడు, వీని మీద నోరు జారుడు, వాని బాడీ షేమింగ్ చేసుడు తప్ప ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏ రోజన్నా పట్టించుకోలేదు. ఫలితంగా ఏమైంది? మళ్ళా మార్చిలో ఇచ్చారు. 2026 మార్చిలో ఇచ్చారు. మార్చి 13 ఏదో ఉన్నది. 2026 మార్చిలో ఇస్తే ఆ మార్చి నుంచి వెళ్ళి ఈ ఏప్రిల్ వరకు ఒక్క రోజన్నా కార్మికులతోటి మనము చర్చలు చేద్దాము, సమ్మె వరకు వెళ్ళకుండా వాళ్ళ బాధలు విందాము, వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా
ఒక హామీని ఇద్దాము అని ఏ రోజన్నా ఏ కోశానన్నా ఆలోచించిరా? ఆలోచించలేదు. లేబర్ కమిషన్ దగ్గర పోదామంటే ఆర్టీసీ ఈ వీళ్ళ సమ్మె డిమాండ్లకు లేబర్ కమిషన్కు సంబంధం లేదని మొత్తం వాళ్ళు పెట్టిన ఇయరింగ్కు వెళ్లకుండానే వీళ్ళు ఎగ్గొట్టిరు. ఎవరు? యాజమాన్యం ఎగ్గొట్టింది. ఆర్టీసీ యాజమాన్యం ఎగ్గొట్టింది. నిన్న అక్కడ ఉన్న ఎండి ఒక చిలక పలుకులు పలుకుతాడు బయటకు వచ్చి 35,000 కోట్ల రూపాయల డిమాండ్లు, వీళ్ళ డిమాండ్లన్నీ పరిష్కరించాలంటే 35,000 కోట్లు. మరి మీరు ఏదో 1,00,000 కోట్లని మనం మాట్లాడుతుంటే దానికి ఇదే ఎండి నాగిరెడ్డి మరి ఇన్ని కోట్లు అసలు బెనిఫిట్ కాలేదు, ఇన్ని కోట్లు ఇంతగానో ఉపయోగపడలేదు, ఇన్ని కోట్లలో అసలు ఆర్టీసీకి రావాల్సిన 4,000 కోట్లు ఇప్పటివరకు దిక్కు లేదు, దివానం లేదనే మాట్లాడడానికి అప్పుడు నీకు బుద్ధి లేదా? ఆర్టీసీ సంస్థకు ఎండివి కదా, ఆర్టీసీ సంస్థ ప్రయోజనాల కోసం పనిచేయాలి కదా, ఆర్టీసీ సంస్థ కార్మికుల కోసం పనిచేయాలి కదా. మరి ఇన్ని రోజులు అవి రాకపోతే ఏం చేస్తున్నావు? ఆడ చెట్లు బీక్తున్నావా? గోళ్ళు గీక్కుంటున్నావా? ఏం చేస్తున్నారు? ఈరోజు 35,000 కోట్ల రూపాయలు వీళ్ళ డిమాండ్లు పరిష్కరించడానికి కావాలని జనములో ఆర్టీసీ కార్మికుల కోరికలు గొంతెమ్మ కోరికలు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక ఐఏఎస్గా ఉన్న వాళ్ళకు ఎక్కడన్నా ఇది న్యాయమా? ఇది సమంజసమా? మీకు ఐఏఎస్ నేర్పించింది ఇదేనా? అధికారులుగా ఉండి నాయకుల అడుగుల మడుగులు ఒత్తడానిక? మీ మెదళ్ళలో బానిస మనస్తత్వము పనిచేయడం కోసము మీకు ఐఏఎస్లు చదివి వచ్చారా? ఏమిటికి వచ్చారు? కార్మికులు 35,000 కోట్ల అయితే అందులో 32 డిమాండ్లలో దాదాపుగా 70% డిమాండ్లు రూపాయి ఖర్చు లేని డిమాండ్లు. నిన్ననే మొత్తం వాళ్ళ డిమాండ్లు ఉన్నాం. గత ప్రభుత్వం మీరు హామీ ఇచ్చారు కదా, ఈ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యము అని చెప్తున్న ఈ దొంగల రాజ్యంలోనే హామీ ఇచ్చారు కదా. వచ్చిన 100 రోజులలో మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఇస్తాము, మీకు అద్భుతమైన ఫిట్మెంట్ ఇస్తాము, మీకు పిఆర్సీ ఇస్తాము, మీకు ఆరోగ్య కార్డులు ఇస్తాము, మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాము అని నంగనాచి కబుర్లన్నీ చెప్పారుగా. మరి ఈరోజు ఏం పోయే కాలం వచ్చిందని వాళ్ళు సమ్మె చేస్తుంటే ప్రజలను ఇబ్బంది పెట్టి, కార్మికులను ఇబ్బంది పెట్టి, మీరు ఏసీల కింద కూర్చొని ఎక్కడ లేని పొంకనాలు ఎందుకు కొడుతున్నారు? మీరు పొన్నం ప్రభాకరు ఒక మంత్రిగా ఉండి ఈరోజు ఇంతమంది జనాలు ఇబ్బందులు పడుతుంటే నిన్న చాలామంది ఎండలలో నిలబడలేక, కూర్చోలేక, ఇంటికి పోలేక, విద్యార్థులు పరీక్షలు నడుస్తున్నాయి, ఇంత పీక్ టైంలో ఇంత ఇబ్బంది పడుతుంటే బాధ్యత గల ప్రభుత్వము, బాధ్యత ఉన్న ప్రభుత్వం ఎవడైనా ఇట్లా చేస్తాడా? ఆర్టీసీ అనేది ఈ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన సంస్థ. ప్రజల రోజు నిత్య అవసరాలు తీర్చడానికి అది లేకపోతే ఎక్కడికక్కడ నరాలలో రక్తం ఎట్లయితే ఆగిపోతుందో నరాలను కట్ చేస్తే అట్లా ఆగిపోతుంది. కనెక్టివిటీ ప్రజలకు ఇది ఒక కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీని బంద్ చేసిన తర్వాత మీ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత? నువ్వు మంత్రిగా ఉండడానికి అసలు అర్హుడివా? నీకు గత ఏడాది 2025 మే నుంచెల్లి దాదాపుగా ఏడాది కావస్తుంటే ఏడాది నుంచెల్లి గాడిదలు కాస్తున్నారా? ఆ ఏడాది నుంచెల్లి వీళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సోయి లేదా? వాళ్ళకు హామీలు ఇచ్చాము, మరి హామీలు అమలు చేయాలి. హామీలు అమలు చేయకపోతే కనీసం వాళ్ళ దగ్గరికి పోయి ఇది మా సమస్య, ఇది మా కడుపు నొప్పి, మేము వెధవలము, మాకు చేత కాదు, మేము అసమర్థులము, మమ్మల్ని క్షమించండి రా బాబు, మమ్మల్ని ఓట్లు వేసినందుకు ఇక ఓసారి మా మీద ఉంచండి, తూడ్చుకొని పోతాము, కానీ మేము మీకు ఇచ్చిన హామీని అమలు చేయలేమని ఒప్పుకొని వస్తే ఈరోజు జనాలకు ఈ కష్టాలు వచ్చేది ఉండే కదా. జనాల కష్టాలు పడుతున్నారుగా మీ అసమర్థత వల్ల, మీ సిగ్గుమాలిన చర్యల వల్ల, మీ దొంగ హామీల వల్ల ఈరోజు జనాలకు ఎందుకు ఈ కష్టం? 60 లక్షల మంది ఈరోజు మొత్తము బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఈరోజు ఆర్టీసీ సమస్య ఇట్లా ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము వెంటనే కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ దున్నపోతు మీద వానబడ్డట్టు కాకుండా కొద్దిగా సోయి తెచ్చుకొని, తెలంగాణ సోయి తెచ్చుకొని, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఇప్పటికే అనేక కష్టాల్లో ఉన్నారు నాయన జనాలు. ఓ దిక్కు రియల్ ఎస్టేట్ పనిచేస్తలేదు, ఓ దిక్కు వ్యవసాయం లేదు, ఓ దిక్కు ఉద్యోగాలు పోతున్నాయి, ఓ దిక్కు రూపాయి పతనం అవుతున్నది, ఓ దిక్కు బంగారం ఆకాశం ధరలోకి వెళ్ళిపోయింది, నిత్యావసరాలు అందుబాటులో లేవు. ఇన్ని రకాల కష్టాల్లో ఉన్నారు. మీరు మళ్ళీ కష్టాల్లో పెట్టడానికి మీరు దాపురించకండి. మీ వల్ల అయినది పోయి వాళ్ళతో మాట్లాడండి. ఇంకో 4 రోజుల్లో టైం అడగండి. జర బస్సు తిప్పుడున్న నాయన అని వాళ్ళని బతిలాడుర్రి. కార్మికులు వాళ్ళ మనసు మంచిది, వాళ్ళని అడిగితే వాళ్ళకి ఎంత నష్టం వచ్చినా జనం కోసం పనిచేస్తారు.
ఎంత కష్టం వచ్చినా జనానికి ఇబ్బంది ఉందంటే వాళ్ళు వాళ్ళ ఒళ్ళు హూనం చేసుకొని అయినా పనిచేస్తారు. కానీ మీకు అడిగే సంస్కారము, ఆ బుద్ధి, ఆ తెలివి ఉంటే ఈ వ్యవస్థ రాదు. గత 10 ఏళ్లలో ఎందుకు జరగలేవు ఈ సమ్మెలు? మీకేమన్నా మైండ్ పనిచేస్తున్నదా? గత 10 ఏళ్లలో నియంతృత్వ పాలన, అప్రజాస్వామిక పాలన, అరాచక పాలన, కుటుంబ పాలన అని మీరు పిచ్చకుంట్ల వాదనలు అన్నీ వేసుకొని ముందటికి వచ్చారు కదా. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆందోళనలు, గురుకులాలలో విద్యార్థుల ధర్నాలు, ఆర్టీసీ సమ్మె, మే నుంచి మీ ఉద్యోగులు కూడా ధర్నాకు పోతామంటున్నారు. వాళ్ళు అడిగింది ఏంది, మీరు ఇస్తున్నది ఏంది, అది కూడా మీ సంగతి చూస్తాం, మే తర్వాత అంటున్నారు. టీచర్లు కూడా మీ బట్టలు కూడా తీస్తామంటున్నారు. ఇంతమంది ఎందుకు సమ్మె చేస్తున్నారు? మీరు ఇంత సమర్థులైతే, మీరు ఇంత చేతనైన వాళ్ళు అయితే, మీరు ఎంత సొక్కమైన వాళ్ళు అయితే ఇన్ని సమ్మెలు, ఇన్ని ధర్నాలు, ఇన్ని ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారన్నా ఒక్కడికైనా మైండ్ పెట్టి ఆలోచిస్తున్నారా? కనీసం మీరు ఏమన్నా చేయకపోయారు, మంచి చేయకపోయారు, ఉన్నదానన్నా కాపాడరు. మొన్ననే అన్నాడు కేసీఆర్, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి ఎందుకు ఇట్లా అయింది అని. ఆ ఒక్క మాటతోటి మీకు తెలివి రావాలి. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి ఆల్రెడీ మొత్తం కట్టిపోయారు. ఆడ ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, బడ్జెట్ రెవెన్యూ ఉన్నది, బ్రహ్మాండమైన రెవెన్యూ ఉన్నది. గత 10 ఏళ్ళుగా అనేక రికార్డులు సృష్టించింది. గురుకులాలు ఉన్నాయి. ఇన్ని ఉన్న తర్వాత మీకేం పోయే కాలం? ఒకటే పోయే కాలం. వచ్చిందంతా మనమే తినాలి, జనాలకి ఇవ్వద్దు, ఈ రాష్ట్రం బాగుపడద్దు. కాంగ్రెస్ నాయకులు అంటే లూటీకి, దోపిడికి కేర్ ఆఫ్ అడ్రస్ అని నిరూపించుకోవాలని ఇంకొక ఆయన చక్కదనం చూపెడతా. ఇప్పుడు బట్టి విక్రమార్క చక్కదనం అది రాసిరు, ఆయనది మొత్తం పహారాలో నడుస్తున్నది. సో ఇట్లాంటి వ్యవస్థ నడుస్తుంది. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆర్టీసీతోటే ఈ ప్రజాపాలన అంతం జరిగే ప్రమాదం ఉన్నది. పొన్నం ప్రభాకర్ని ఇదే బస్సు చక్రాల కింద వేసి తొక్కేసే ప్రమాదం ఉన్నది. నువ్వేమేమో ఎగిరెగిరి పడుతున్నావు. ఈ ఎగిరెగురుడు ఈ ఆర్టీఏ దగ్గర కమిషన్లు తీసుకుండు, ఆర్టీసీ బస్సులో ఎలక్ట్రిక్ బస్సుల దగ్గర పెట్టి కమిషన్లు తీసుకుండు. ఎక్కువ కాలం నడవాయి కమిషన్లతోటి, జీవితాలు ఎక్కువ కాలం కొనసాగాయి. ఈ అవినీతి సొమ్ముతోటి ఎవ్వడు ఆనందంగా గడిపినా లేదు. మీరు ఏదో కోటలు కట్టుకుందాం అనుకుంటున్నారు. ఈ కోటలు నిమిషంలో మొత్తం కూలిపోతాయి. మీరు కూలిపోయిందన్నదో నిలబడ్డది, మీరు నిలబడుతుంది అనుకోవడం కూలిపోవడానికి చాలా తక్కువ సమయం ఉన్నది. తెలంగాణ ప్రజలతోటి పెట్టుకోవద్దు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తాము అద్భుతంగా, మా అంత తెలివికల్లో లేరంటే మీకు గోరి కడతారు. నిజాంకే గోరి కట్టిన తెలంగాణ ప్రజలు ఇది. ఆంధ్రలోని ఇక్కడి నుంచి పంపించిన తెలంగాణ ప్రజలు ఇది. కాబట్టి మిమ్మల్ని పంపించడం ఓ లెక్క కాదు. మొట్టమొదలు కార్మికుల దగ్గరికి పోయి తప్పైందని చెంపలు వేసుకొని ముక్కు నేలకు రాసి, మా వల్ల కాదురా నాయన ఈ డబ్బులు ఇచ్చేటివన్నీ, మా వల్ల అయ్యే పనులు చేస్తాము, ఈ దొంగలకు సర్దిగట్టుడు ఇక్కడి నుంచి మానేస్తాము, మీకోసమే నిలబడతామని ఒకసారి నిలబడండి. వాళ్ళు ఖచ్చితంగా క్షమిస్తారు. ఆర్టీసీ బస్సు చక్రం మళ్ళీ కదులుతుంది. 60 లక్షల మంది ప్రయాణికులు మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటారు. మళ్ళా తెలంగాణలో ఉద్యోగాలు, వ్యాపారాలు, రోజువారీ కార్యక్రమాలు నడుస్తాయి. ఈ నష్టము మళ్ళా తెలంగాణకు నీ బడ్జెట్ మీద పడకుండా ఆగుతుంది. నీకు ఎందుకు బడ్జెట్ వస్తలేదనే తెలివి కూడా మీకు లేదు. అక్కడ అందరూ పని చేయకుండా ఆగితే, ఎవరికి ఉపాధి లేకుండా పోతే, వ్యవసాయం లేకుండా పోతే, పరిశ్రమలు నడవకుండా పోతే, ఉత్పత్తులు ఆగిపోతే, ఐటీ ఎగుమతులు నిలిచిపోతే నీకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. ఇవన్నీ నిత్యము అత్యంత వేగంగా జరిగి అందరూ సంతోషంగా పని చేసుకుంటే ఆటోమేటిక్గా పైసలు వద్దన వచ్చి ఖజానాలో పడతాయి. అప్పుడు రంగరంగాని బ్రహ్మాండంగా పథకాలన్నీ అమలు చేయొచ్చు. ఆ తెలివి ఉండాలి కదా నీకు. సో ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల దగ్గరికి పోయి కొద్దిగా బుద్ధి తెచ్చుకొని తప్పైందని వాళ్ళని అడిగి వాళ్ళని ఒప్పించుకొని సమ్మె విరమించేటట్టు చూడాలి.